శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు నచ్చిన స్త్రీతో మీ మనసులో మాటను చెప్పుకోబోతూ ఉన్నారు. మరొక 72 గంటల్లో మీ జీవితంలో ఈ యొక్క మార్పు అయితే ఖచ్చితంగా కలిగి తీరుతుంది. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు మరొక 72 గంటల్లో కుంభరాశి జాతకులు పొందుకోబోతున్నారు తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మరొక 72 గంటల్లో శుభవార్తను అయితే అందుకోబోతున్నారు. అలాగే ఒక శుభవార్త అందడమే కాకుండా మిత్రులతో మీరు చాలా వరకు కూడాను సమయాన్ని సానుకూలంగా గడపబోతూ ఉన్నారు. మీరు పేదవారు అని మిమ్మల్ని వదిలి వెళ్లిపోయినటువంటి ఆ స్త్రీ ఈ రోజున మీ యొక్క అభివృద్ధి, ఉన్నత పదవులు చూసి మీ కాళ్ల వద్దకు రావడం ఖాయం. ప్రేమ మీకు ఏమిటంటే గనక మరొక 72 గంటల్లో పవిత్రమైనటువంటి ప్రేమ లభించబోతుంది. ప్రేమ తాలూకా అసలు సిసలైన అనుభూతి చెందబోతూ ఉన్నారు. పెద్ద వ్యాపార ఒప్పందాలు చేసుకునేటప్పుడు మీరు ఈ సమయంలో మీ యొక్క భావోద్వేగాలను నియంత్రించుకోవడం ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. అలాగే మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోవడం జరుగుతుంది. మీలో ఈ మార్పు వస్తుంది. అత్యవసర కార్యకలాపాల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలమవుతాయి. వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. వాటన్నింటినీ ఇక నుండి అనుభూతి చెందబోతున్నారు. అద్భుతవంతమైన ఆరోగ్యం కోసం మీరు ఏమిటంటే గనక ఉన్నంతలో స్తోమతకు తగ్గట్లుగా ఏదేని పేదవారికి దానం చేయండి. ఇలా చేస్తే గనక మంచి జరుగుతుంది. సరైన మార్గంలో నడుస్తారు. అలాగే మీరు ఆపదలో ఉన్న వారికి ఏ రూపంలో అయినా సాయం చేయండి. అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. చదువు పట్ల విద్యార్థులు శ్రద్ధ చూపించాలి. అలాగే స్నేహితులతోటి సరదాగా గడపడం మంచిది. అలాగే ఇంట్లో ఎక్కువగా సమయాన్ని గడపడం కుటుంబ సభ్యులు సంతోషిస్తారు. మరొక 72 గంటల్లో కుటుంబంలో కాస్త సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చును. అలాగే ఈ యొక్క సమస్యల నుండి బయటపడేందుకు ఓర్పుగా ఆలోచించడం ఉత్తమం. కంగారు పడకండి. తండ్రి యొక్క సలహాతోటి మీరు దాన్ని ముగించడంలో విజయం సాధిస్తారు. మీకోసం మొబైల్ లేదా ల్యాప్టాప్ లేదా కొన్ని బట్టలు లేదా మొదలైన వాటిని కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే పరిహారం విషయానికి వస్తే గనక రానున్న 72 గంటల్లో మీ యొక్క జీవితంలో జరగబోయే చెడు ఫలితాల నుండి తప్పించుకోవడానికి మీరు ఈ యొక్క పరిహారాన్ని పాటించాల్సి ఉంటుంది. రావి చెట్టు ఎదుట దీపం వెలిగించండి. ఇలా చేయడం రీత్యా ప్రభుత్వం నుండి మీకు రావాల్సిన ధనం వస్తుంది. కొన్ని శుభవార్తలు అందుకోగలుగుతారు. దీని వలన ఆర్థిక లాభాలు పొందగలుగుతారు. ఆర్థిక స్థితి బలపడుతుంది. అంతేకాకుండా పూర్తి ప్రయోజనకరమైనటువంటి పరిస్థితి కలుగుతుంది. పెట్టుబడి పెట్టాలి అంటే గనక పెట్టండి. మంచి సమయమో. పిల్లలతో మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపిస్తారు. మీ పరిసరాల్లో ఏదైనా వివాదం ఏర్పడితే అది చట్టబద్ధమైనది. కావున మీరు నివారించే ప్రయత్నం మాత్రమే చేయండి. అలాగే రానున్న 72 గంటల్లో ఏదైనా కొత్తది చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే అన్ని రంగాల్లో కూడా మీరు శ్రద్ధ వహించాల్సిన అవసరం కనిపిస్తుంది. కొత్తది చేసే ప్రక్రియల్లో పాతదాన్ని విస్మరిస్తారు. అలాగే మీరు చక్కగా ఒక శుభ్రత కూడా అందుకోవచ్చును. దూరం నుండి వ్యాపారస్తులు అయితే గనక ఖచ్చితంగా మీకు వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. గట్టి ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మొదలు పెట్టినటువంటి కార్యాల్లో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. మీ యొక్క మనోబలం తగ్గకుండా జాగ్రత్త వహించండి. నూతన వస్తువులు మాత్రం కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యం కనిపిస్తుంది. రానున్న 72 గంటల్లో ఎదుర్కొనే సమస్యల నుంచి బయటపడడానికి మీరు సూర్య భగవానునికి ప్రతిరోజు కూడా అర్ఘ్యాన్ని సమర్పించండి. సఫలీకృత ఫలితాలు పొందుకోగలుగుతారు. అలాగే నమ్మకంగా ప్రతి విషయంలో కూడా కృషి చేయండి. ఏది కాదు కూడదు అనవద్దునో. ఏ సమస్య అయినా కూడాను మీరు ఖచ్చితంగా పరిష్కారాన్ని కనుగొనడంలో ప్రయత్నం చేస్తే ఫలప్రదమైనటువంటి విజయాలు పొందుకోగలుగుతారు. విద్యార్థులు అయితే గనక దుర్గా
స్తోత్రాన్ని ఉదయాన్నే పఠించడం మేలు కలగ చేస్తుంది. మనోధైర్యంతో చేసే పనులు, పట్టుదలతో చేసే పనులు వెంటనే నెరవేరుతాయి. ఎన్ని ఆటంకాలు ఉన్నా కూడా ఉత్సాహాన్ని తొలగనివ్వకుండా జాగ్రత్త వహించండి. ఉత్సాహం పెంచుకునే ప్రయత్నాలు చేయండి. నమ్మకస్తులతో మీ యొక్క ఎదుగుదల చూసి సంతోషించే వారితో మీ యొక్క సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి. అలాగే కొత్త బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మనసులో భగవంతుని నామస్మరణ చేసుకోండి. ప్రతిభకు తగ్గ ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య భేదాలు రాకుండా చూసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల శుభప్రదంగా ఉంటుంది. రానున్న 72 గంటల్లో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అంతా మేలు కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.